నమస్తే. నేను డాక్టర్ చేతన్ రాజ్ అండ్ ఇవాళ మనం స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి ఇన్ జనరల్ మాట్లాడదాం. నేను ఒక హోమియోపతి డాక్టర్‌ని. బేసిక్‌గా వెరీ ఇంపార్టెంట్ స్కిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు అందరికీ ఏదైతే ప్రాబ్లమ్ అనిపిస్తుంది దాని గురించి మాట్లాడదాం. కలర్ గురించి. ఇండియాలో అందరూ ఫెయిర్‌నెస్ గురించి ఆలోచిస్తారు. అరే! నేను ఫెయిర్ ఉండాలి అనేసి. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ పంపిస్తే కూడా అందరూ బయోడేటాలో ఫెయిర్ అనే రాసి పంపిస్తారు. అండ్ ఫోటోషాప్‌లో ఫోటో ఎడిట్ చేసి పంపిస్తారు. దీనివల్ల ఏమవుతుంది? ఒకటి మనకు ఏం తెలుస్తుంది దీనివల్ల అంటే, మన దేశంలో మనం ఫెయిర్‌నెస్ గురించి చాలా అబ్సెస్డ్ ఉన్నాము. అండ్ రకరకాల ప్రాడక్ట్‌లు వాడతాం ఫెయిర్‌నెస్ కోసం. ఇది కాకుండా సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే, టీనేజ్‌లో ఎర్లీ 20స్‌లో వచ్చే ప్రాబ్లమ్. అది యాక్ని. యాక్ని అంటే పింపుల్స్. వీటి గురించి కూడా మనం చాలా ఆలోచిస్తాము. ఫస్ట్ మనం ఫెయిర్‌నెస్ గురించి మాట్లాడదాము. ఫెయిర్ అవ్వాలి అనేసి రకరకాల ప్రోడక్ట్‌లు, కాస్మెటిక్స్, మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ మీరు వాడుతున్నారు. కానీ మీరు మొత్తం ఇండియాలో ఒక్క మనిషిని చూపియండి ఈ ప్రోడక్ట్‌లు వాడి ఎవరైతే తెల్లగా అయిపోయిండు అనేసి. ఎవ్వరుండరు. కానీ ఇది ఒక మార్కెటింగ్ గిమిక్. మన సైకాలజీతో ఆడుకుంటూ అందరేమో కంపెనీలు ఏం చేస్తున్నారు? ఈ ప్రోడక్ట్‌లు తయారు చేసి మనకు చిక్కాయిస్తున్నారు. సో, అందుకే ఫెయిర్‌నెస్ గురించి ఆబ్సెషన్ వదిలేసేయండి. ఎందుకంటే మనము ఏదైనా మందు వాడుతున్నాము, లేదంటే ఏదైనా కాస్మెటిక్స్ వాడుతున్నాము, లేదంటే ఏమైనా అప్లికేషన్‌లు, ప్యాక్‌లు వాడుతున్నామంటే రోగం ఉంటేనే మనం వాడాలి. మనకు రోగమే లేదు. సో, ఈ రోగం ఎక్కడుంది? మన మైండ్‌లో ఉంది. అది మీ మైండ్‌లోకెళ్ళి తీసేస్తే ఈ రోగం పోతది. అదొకటి. సెకండ్ థింగ్ పింపుల్స్ గురించి మాట్లాడదాం. టీనేజ్‌లో జనరల్లీ పింపుల్స్ అక్కర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇవి ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినడం వల్ల అండ్ రెగ్యులర్లీ ఫేస్ క్లీన్ ఉండకపోతే వస్తాయి. సో, డైలీ 5 టైమ్స్ ఫేస్ వాష్ చేయండి. 2 టైమ్స్ విత్ సోప్ చేయండి. లేదంటే ఫేస్ వాష్ మీరు ఏది వాడితే అది. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. అండ్ మధ్యలో 2, 3 సార్లు ఫేస్ వాష్ ఓన్లీ వాటర్ తోటి వాష్ చేసుకోండి. ఇంకోటి పింపుల్స్ రాకుండా ఉండాలి, కౌంట్ తగ్గాలంటే హోమియోపతి మందులు వాడండి. హోమియోపతి తోటి పర్మనెంట్‌గా పింపుల్స్ అనేటివి తగ్గిపోతాయి. అండ్ ఒక బ్యూటిఫుల్ హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను. రెగ్యులర్లీ పింపుల్స్ ఉంటే మీరు జెల్సీమియం అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. 10 పొటెన్సీ డైలీ 5 డ్రాప్స్ ఇన్ 1 కప్ ఆఫ్ వాటర్‌లో వాడితే చాలా వరకు పింపుల్స్ అనేటివి తగ్గిపోతాయి. కానీ పర్మనెంట్‌గా తగ్గాలంటే మీరు హోలిస్టిక్‌గా వాడాలి. హోలిస్టిక్‌గా వాడాలంటే మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ దీనితోటి హోమియోపతి మెడిసిన్ తోటి పర్మనెంట్‌గా ఈ ప్రాబ్లమ్ తగ్గిపోయే అవకాశాలుంటాయి. అండ్ మీరు రెగ్యులర్లీ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ఉన్న టాక్సిన్స్ కానీ, బాడీలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయంటే అవి ఎక్స్క్రీట్ అయిపోతాయి. మనం స్నానం చేసిన తర్వాత, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టవల్ తోటి వైప్ చేసుకుంటాం కదా! ఇట్లా రుద్దకండి ఫేస్ మీద టవల్. జస్ట్ టచ్ చేసి అది వాటర్ అబ్జార్బ్ చేసుకొనివ్వండి. దాంతో పాటు కూడా పింపుల్స్ అనేటివి తగ్గిపోతాయి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి అవాయిడ్ చేయాలి. యంగ్‌స్టర్స్‌కి జనరల్లీ అదే ఏజ్ టర్నింగ్ పాయింట్ ఉంటది. అదే టైంలో ఈ అలవాట్లలో పడతారు. దీనివల్ల ఫేస్ కూడా పాడవుతుంది. అందుకే ఇవి వాడకండి. అండ్ ఎక్కువ హార్ష్ ఉన్న కాస్మెటిక్స్ కూడా వాడొద్దు. మీరు బెస్ట్ వాడాలంటే బేబీ సోప్ వాడండి మీ ఫేస్‌కి, చర్మానికి. చాలా లెస్ హార్ష్ ఉంటుంది. అండ్ మీకు పింపుల్స్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే హార్ష్ కెమికల్స్ ఉన్న సబ్బులు గానీ, ఫేస్ వాష్‌లు గానీ మీరు వాడితే ఎక్కువ అవ్వచ్చు ప్రాబ్లమ్. అండ్ అందరు మీరేమనుకుంటారు? బ్యూటీ పార్లర్‌లకు పోయి స్కిన్ ట్రీట్మెంట్లు తీసుకుంటారు. మేల్స్ కూడా తీసుకుంటున్నారు, ఫీమేల్స్ కూడా తీసుకుంటున్నారు. అండ్ దానివల్ల ఏమవుతుందంటే అది ట్రీట్మెంట్ అనుకోని మీరు తీసుకుంటారు. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అది ట్రీట్మెంట్ కాదు. అది ఇంకా మీ స్కిన్‌ని పాడు చేస్తది. కాస్మెటిక్స్ ఎంత తక్కువ మీరు అప్లై చేస్తే అంత మంచిది.